మంది టూర్స్ వెళ్తున్నారు. టూర్స్ వెళ్ళిన వారు అక్కడ ఉన్న సహజ వాతావరణాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే అది చిన్న చిన్న సమస్యలాగా కనబడుతుంది, కానీ అది చాలా పెద్ద సమస్య. ఫుడ్ ప్యాకింగ్ తెచ్చుకుంటున్నారు, తినేస్తున్నారు, అక్కడ అడవిలోనే పడేస్తున్నారు. ఇంకా మద్యం ఇతర అంశాలన్నీ కూడా తెచ్చుకొని అక్కడ అడవిలోనే పడేస్తున్నారు. దీనివల్ల అడవి ప్రాంతాలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ అంశంపై మన బాధ్యత పోలీసు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తాం. ఆ క్రమంలో ఈరోజు డిసెంబర్ 14న మారేడుమిల్లి రావడం జరిగింది. ఇక్కడ మారేడుమిల్లి పోలీసు వారితో కలిసి ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం లోపల ప్రధాన పర్యాటక ప్రాంతాలైన కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్టులకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా మన బాధ్యత ఫౌండేషన్ మారేడుమిల్లి పోలీసు వారు ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆ పోలీసు వారు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా స్ఫూర్తిని పొంది మన చెట్లు ఇవి ఆక్సిజన్ అందిస్తాయి, వీటిని పాడు చేయకూడదు, మన అడవులను మనం కాపాడుకోవాలి. మనం ఈ అడవులను కాపాడుకోకపోతే భావితరాలకు నిలకడ ఉండదు. కాబట్టి వారందరినీ కూడా గుర్తుపెట్టుకొని మన పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కానీ, ఇల్లు ఇవ్వడం కానీ, స్థలాలు ఇవ్వడం కానీ గొప్ప కాదు. మనం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనకి అడవులు ఉండాలి, చక్కటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇష్టానుసారం కాకుండా అందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్లో వేయాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత డస్ట్బిన్ లేకపోతే ఒక ప్యాకింగ్ తీసుకొని మన ఊర్లోకి వెళ్ళిపోయి, మన రాజమండ్రి అయితే రాజమండ్రి, వైజాగ్ అయితే వైజాగ్ ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ డస్ట్బిన్ కనబడితే ఇచ్చేయాలి తప్పించి ఇక్కడ ఏది లేదని వెళ్ళిపోకూడదు. ఈ విధంగా అందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ మారేడుమిల్లి పోలీసు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక్కసారి